శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకొని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి మీరు రాశిలోనే శుక్రుడు ఉన్నట్టు సరే అద్భుతం. ఎందుకంటే మీరు రాశిలో శుక్రుడు ఉండడం వల్ల, తన ఓన్ హౌస్లో ఉండడం వల్ల మీకు మంచి చేయకుండా ఎవరికి చేస్తారు చెప్పండి? బంగారం కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, ప్రయాణాలు చేయడము, స్థిరంగా సంపాదన ఉండడము, అందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో అవకాశాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా ద్వితీయ భావంలో అంటే గురుడు, అంతేకాకుండా 26వ తారీఖు నుంచి కూడా మీకు రవి అలాగే ఉన్నాడు. రవితో పాటు శుక్రుడు కూడా వచ్చేస్తాడు. సరే, అది పక్క పెడదామండి. ఏదైనా ద్వితీయ భావంలో రవి గురులు ఉండడము, 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడం వల్ల వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. ఇందా నేను చెప్పినట్టుగా అన్నీ ఉంటాయండి. గురు ప్రభావం వల్ల వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మరింత అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మగపిల్లలు పుట్టడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయంలో గురుడు ఉంటే. మీ జాతకంలో కూడా చూసుకోండి. సరే, ఏదేమైనానండి, ఇదే రవి 16 తారీఖు నుంచి వస్తున్నాడు మీ కర్కాటక రాశిలోకి. రవి బుధుల కారణం కూడా 3వ భావం ఉండడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు బాగా చేస్తారండి. మీ తోబుట్టువులు కలుస్తుంటారు, వాహనాలు ఇస్తాడు ఆయన రవి బుధులు. కొంతమంది డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఉంటారండి మీద. ఎందుకంటే రవి బుధులు కర్కాటకలు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ రీత్యా, వృత్తి రీత్యా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎక్కువగా ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్లోనే ఉంటాయి. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే, మీకు వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి న్యూస్ గ్యాదరింగ్ అంటారు. అంటే బాగా న్యూస్ని గ్యాదర్ చేసుకునే వాళ్ళు నిష్ణాతులు అయి ఉంటారు, నిపుణులై ఉంటారు. మీరు అది గొప్ప అదృష్టం అండి. తెలివిగల వారుగా ఉంటారు. 16వ తారీఖు తర్వాత నుంచి శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఏదేమైనా 28వ తారీఖు వరకు కూడా కుజుడు 4th భావంలో ఉండడం వల్ల, సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల మంచి చేస్తాడండి. 12th హౌస్ లార్డ్ 12 ఇంటి వాడు 4th భావంలో ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అది కూడా ఇండికేషన్ ఉంది. అదే చెప్పకూడదు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ కాంబినేషన్ వల్ల కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. అంతేకాదండి, బహుశా కార్లు కానీ, అదే వాహనాలు కానీ, లేకపోతే భూములు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ అని కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైతులు కూడా పంట నష్టం రాకుండా బాగుంటుంది. ఏదేమైనానండి, 29వ తారీఖు తర్వాత నుంచి కుజుడు 5వ భావంలో ఉండడం వల్ల, శనీశ్వరుడు దృష్టి ఉండడం వల్ల మీలో ప్రెగ్నెన్సీ ఎవరైనా ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం ఉన్న వారికి ఆపరేషన్ చేసి ఆ బిడ్డని తీస్తారండి. కొద్దిగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నార్మల్ డెలివరీ అవ్వడం మాత్రం కష్టం. ఆపరేషన్ చేసే తీస్తారు. కాదు, జాతకాలు మీరు చూసుకోండి. నేను చెప్పింది ఏమాత్రం తప్పవుదాం. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా అంత అద్భుతంగా కలిసి రాదు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్, ఈ కోల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు కూడా వీటిల్లో స్టాక్స్లో పెడితే మాత్రం నష్టాలే వచ్చి తీరుతాయి. అంతేకాదు, అది భయపడాల్సిన అవసరం లేదండి. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి,
అంతేకాకుండా మీ ఇంట్లో ప్రేమతో కూడుకుని ఉండే భార్యాభర్తలు ఎక్కువ అనురాగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది. అలా అంతేకాకుండా వివాహాలు కుదరడానికి కూడా అవకాశం ఉందండి. ఏదేమైనా అష్టమ భావానికి గురు దృష్టి ఉండడం వల్ల, తన ఓన్ హౌస్ చూసుకోవడం వల్ల సడన్ గెయిన్స్, తలవంతలంపుగా వచ్చే ధన ప్రాప్తి మీకు కలగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. అంతేకాకుండా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు ప్రభావం వల్ల ఉన్నతమైన విద్య రీత్యా, షూటింగ్ల రీత్యా మినిస్టర్స్ ఉంటారు, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. శని కారకత్వం కదా, వాళ్ళు కూడా వెళ్తారు. అంటే మీ జాతకాల ప్రకారము వెళ్ళడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్రలు బాగా చేస్తారండి. గురువుగారులను పూజిస్తారు, గురువుగారులు పూజించాలి కూడా. ఇప్పుడు రాహు గురించి చెప్పుకుందామండి. రాహు దశమస్థానంలో ఉండడం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇస్తారు. ప్రజాదరణ చేసుకున్నట్టు చేస్తుంటాడండి రాహు. ప్రజాభిమానాలు ఉంటాయి. అలాగే ఫ్లైట్లు ఎక్కి మీరు కోరుకున్న చోటకి ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ జాబ్ రీత్యా, వృత్తి రీత్యా అది చేస్తారు. అదే రాహు కూడా మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఇస్తాడు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, కోల్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, సిమెంట్ పరిశ్రమలో చెప్తున్నాం అనుకోండి. అలా రాహు కారకత్వంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, డౌటే లేదు. రాహు నిజంగా గ్రేట్ పర్సన్, అంటే గ్రేట్, మీకు మంచి చేస్తాడు, గ్రేట్ ప్లానెట్ అనమాట. సరే, అది పక్క పెడితే శనీశ్వరుడు అండి 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్, లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇలా ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. జనరల్గా వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు ఎప్పుడు మంచి చేయడు. అటువంటిది మీకు మంచి చేస్తాడంటే మీరు ఎంత అదృష్టవంతులో మీరు చూసుకోండి. మరి శనీశ్వరుడు వల్ల రాజకీయ రంగంలో పదవులు, అలాగే ఉన్నతంగా శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు అంతా బాగా రాణించడము, శని కారకత్వంలో అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉండడము, ధన వస్తు కనక అంటారు కదా, ధన కనక వస్తు వాహనాలు మీ జాతక ప్రకారము మీకు ఎంత రావాలో అంతా మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 10th హౌస్ రాహు, 10వ భావంలో 11th హౌస్లో శని, 10th అండ్ 11th హౌస్లో రాహు శని ఉండడం వల్ల మీ జాతకం మొత్తం అంటే ఈ వారం 15 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఏదైనా ప్లానెటరీ పొజిషన్ మధ్యలో, రాహుకేతుల మధ్యలో ఉండిపోయారు కాబట్టి అమ్మవారిని పూజిస్తే చాలా సరిపోతుంది. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి అన్ని రాశుల వారికి. బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా, ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు, అంటే మంచిగా లేడు, వక్రగతిలో ఉన్నాడు. కొంతమందికి మాత్రం, కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పాల్సిన సూచన ఏంటి, చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు 17 తారీఖు నుంచి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్య పూజ, సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా, ప్రేమగా, మనస్ఫూర్తిగా, డెడికేటెడ్గా
పూజలు చేసుకోవడం వలన, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వలన, అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.